మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అండి. అక్క దగ్గరికి వచ్చాను కదా, ఉదయాన్నే లేచి అయితే ఇంకా వంటశాల మొదలు పెట్టేశాను అనమాట. గారెలు అయితే పొయ్యి మీద పెట్టాను. గారెలు చేసేసి గారెలు తిని టీ తాగిన తర్వాత అయితే ఇంకా బయలుదేరి అమ్మ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళ ఊరికి అక్క వాళ్ళ ఊరికి ఒక 7 కిలోమీటర్ల మధ్యలో గ్యాప్ ఉంటుంది. అక్కడ నుంచి అయితే బయలుదేరి అమ్మ దగ్గరికి వచ్చేస్తున్నాం. అక్కడికి వచ్చేసరికి అమ్మ కూడా వంటలు రెడీగా పెట్టి ఉంచిందనమాట. పప్పు అయితే నానబెట్టి ఉంచింది ఫ్రెండ్స్. ఈ శనగపప్పు అయితే ఉడకబెట్టేసి పూర్ణాలు చేయాలంట. మళ్ళీ ఒక పక్క ఏమో పులిహోరకి అయితే రెడీ చేసింది అమ్మ. చింతపండు గుజ్జు ఉడకబెట్టించేసింది. నేను ఇంకా ఈ తాలింపు వేసి నువ్వు పక్కకు తప్పుకోలే అమ్మ, ఎలాగూ నేను పప్పు ఉడకబెట్టుకోవడానికి ఇక్కడే ఉండాలి కదా, ఇంకా అది కూడా నేనే చూసుకుంటానని అయితే చెప్పాను ఫ్రెండ్స్. ఆడపిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా భర్తకు నచ్చేలా వండి పెట్టాలి కదా. అందులో ఏంటంటే మా అమ్మకి మా అక్కకి పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతున్నా మా సారు మాత్రం ఇంకా కొత్త అల్లుళ్ళలాగే రిసీవ్ చేసుకుంటారనమాట. మేము వండితే బాబుకు నచ్చిద్దో లేదో, మీరు ఎట్ట తింటారో అట్ట నచ్చేలాగా నువ్వే ఉండు అని అయితే వంట పని నాకు అప్పచెప్పేస్తారు ఫ్రెండ్స్. పప్పు అయితే ఉడికింది. ఈలోపు పులిహోర అయితే రెడీ చేయాలి కదా. పప్పు మెతిపేసి ఒక ఉండొస్తుందా లేదా అని చూసుకొని అయితే అది పక్కన పెట్టేసుకొని పులిహోర పని అయితే చూస్తాను ఫ్రెండ్స్. ఉండైతే వస్తుంది. పచ్చెనగపప్పు ఉడికిన తర్వాతే బెల్లం వేసి మెతుక్కోవాలి. అట్లయితేనే ఇంకా గాలాడిన తర్వాత చేస్తేనే పూర్ణాలు కొంతమందికి రాక పిండి బయటికి పొంగుతూ ఉంటుంది కదా, అట్లా పొంగకుండా ఉండాలంటే కొంచెం గాలాడిన ఉండలు. ఈ లోపల అయితే పులిహోర కలిపేసుకొని పులిహోర అయితే తింటున్నాం ఫ్రెండ్స్. పులిహోర తినేసి టీ తాగేసి ఇంకప్పుడు పూర్ణాల పని అయితే స్టార్ట్ చేస్తాను. చూడండి, పూర్ణాలకైతే మినపప్పులో ఒక గుప్పెడు బియ్యం పిండి వేసి అయితే పట్టాను అనమాట. పూర్ణాలు ఫస్టే చేసి పెట్టుకున్నాను కదా, ఇవి కొంచెం గాలాడినాయి కాబట్టి ఇంకా పూర్ణాలు అయితే చాలా నీట్గా వస్తాయి. చూడండి, ఇంకా విడిపోకుండా అట్లుంటాయి అనమాట. అదే పచ్చి పచ్చిగా ఉంటే పిండి గాలాడకపోతే మాత్రం పూర్ణం పొంగిద్ది, పాడైపోతుంది నూనె అంతా. ఎట్లయితే చూడండి చక్కగా బోండాలు వెళ్ళి అయితే వస్తాయి అన్నమాట. పూర్ణాలు చేయటం అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మా సారుకు నచ్చేలా వండాలనే వంక మీద వంట పని అయితే నాకే పెడతారు ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళినా సరే నేనే వండి పెట్టాలి మా సారుకి, అట్లుంటుంది. ఏదైనా మగ జన్మకి అదృష్టం కదా అత్తగారి ఆతిథ్యం పొందొచ్చు. ఆడపిల్లలు అయితే అత్తగారింటికాడ భయపడుతూ ఉండాలి, అమ్మ వాళ్ళ ఇంటికాడ భయపడుతూ భర్తకు నచ్చేలా వండి పెట్టాలి. ఎట్లుంటుంది ఫ్రెండ్స్. మన పూర్ణం బూరెలు అయితే అయిపోయినాయి. చూసారా ఎంత పైనేమో కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది, లోపలేమో స్వీట్ అనమాట. మన పూర్ణం బూరెలు చేయటం అయితే అయిపోయింది. మా సారు కొంచెం అలా అలా తిరిగి వచ్చేసారనమాట. అమ్మ ఇంట్లో అయితే తేనె పెట్టిందనమాట. ఈ దేవుడి పటాలు పైన చూడండి, అక్కడ తేనె తొట్టి కనిపిస్తుంది. తేనె పెట్టింది. అత్తయ్య లేపిచ్చేయి, తేనె దిగులు ఎప్పుడోసారి కొడతాయి నిన్ను అని అయితే మా సారు చెప్పాడు. కానీ అమ్మకైతే ఒక సెంటిమెంట్ ఎవరో చెప్పారంట, తేనె పెడితే మంచిగా కలిసి వచ్చిద్దని అయితే చెప్పారంట. అందుకనే అయితే తేనె అయితే ఇంట్లోనే ఉంచుకుందనమాట, తేనె తొట్టే. అయితే వెంటిలేటర్ ద్వారాగా బయటకు వెళ్తున్నాయి, ఈగలు వస్తున్నాయి, కానీ అమ్మ జోలికైతే రావట్లేదు కదా, అందుకనే అట్లా ఉంచేస్తుంది. చూడండి, తేనె తొట్టే 7 తొట్టెలు అయితే పెట్టిందనమాట. ఆ ఈగలు తొట్టి చూస్తే మాకైతే భయం వేసింది, అమ్మకైతే భయం లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కాబట్టి